కానీ ఇట్స్ బిన్ మోర్ దెన్ ఎ డికేడ్. నా డెబ్యూట్ నేను కన్నడలో చేస్తున్నాను చార్మినార్ అనే ఫిలింతో. చంద్రు సార్ ఫిలిం చార్మినార్ అనే ఫిలింతో నేను డెబ్యూట్ చేస్తున్నాను. దాని తర్వాత ఒక 10 to 12 years I have been working in Telugu film industry. I am from Telugu. And one small request, sir, నేను తెలుగులో మాట్లాడవచ్చు సార్, ఎందుకంటే ఇట్ విల్ బి మోస్ట్ కంఫర్టబుల్ ఫర్ మీ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్. గుళ్ళో నిత్యం భగవంతుడికి అనుసంధానంగా ఉండే అర్చకులు నోట్లోంచి వచ్చే ప్రతి అక్షరం ఒక శబ్దంలాగా, ఒక మంత్రోచ్చరణలాగా ఎలాగ వినిపిస్తుందో, ఆ సరస్వతికి ప్రతిరూపంగా ఉండే శివరాజ్ కుమార్ సార్ నోట్లోంచి నా పేరు రావడం గౌరహరి అని అంత ఎనర్జీగా ఫీల్ అవుతున్నాను సార్ నేను. అండ్ చంద్రు సార్ బలం నేను ఇప్పుడు ఏం నమ్ముతానంటే ఎమోషన్ అని నమ్ముతాను సార్ నేను. ఎందుకంటే బికాస్ ఐ హ్యావ్ వర్క్డ్ ఫర్ చార్మినార్ అనే ఫిలింకి నేను ఐ హ్యావ్ బిన్ హియర్ ఇన్ దిస్ బెంగళూరు ఫర్ 1.5 years. ఆ ఫిలిం ట్రావెల్ చేస్తున్న ప్రతిరోజు నాకు అర్థమైంది ఏమిటంటే చంద్రు సార్కి ఎమోషన్ అనే ఒక బలం చాలా గట్టిగా ఉంటుంది ఆయన గుండెల్లో. ఆయన తాజ్మహల్ కానీ, మైలారీ కానీ, చార్మినార్ కానీ, తెలుగులో కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ అందు వచ్చింది. ఇలా ప్రతి ఫిలింలో నాకు ఆయన ఫిలిమ్స్లో ఎమోషన్ అనేది చాలా గట్టిగా కనిపిస్తుంది సార్. సో నేను ఈ కథ నాకు చంద్రు సార్ నాకు ఫాదర్ అనేది హైదరాబాద్లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఐ ఫీల్ లైక్ అగైన్ ఆయనకి ఏదైతే ఆయువు పట్టు, ఆయన బలం ఏదైతే ఉందో ఎమోషన్ అనేది అది ఈ కథలో కనిపించింది. అందుకని ఈ కథ ఆయన ద్వారా నిర్మించబడాలి అని ప్రకృతి ఎప్పుడు రాసి పెట్టినట్టు అనిపించింది. అండ్ నాకు కూడా హనుమాన్ తర్వాత, దానికి ముందు నేను చాలా సంవత్సరాలు చార్మినార్ చేసేసిన తర్వాత సోషల్ మీడియా త్రూ నా పాటలు ఇంకా రిప్రజర్వేషన్స్ లాగా వినిపిస్తుంటే, రాధే రాధే కానీ, కన్నా నీరు, నన్న ఏదే గోడేమేలే ఇవన్నీ వినిపిస్తూ ఉంటే ఐ ఫీల్ లైక్ మళ్ళీ రావాలి, ఒక అద్భుతమైన సౌండింగ్ ఇవ్వాలి కన్నడలో అని అనుకుంటూ ఉండేవాడిని అండి. కానీ భగవంతుడి దయ వల్ల నాకు ఈ సంవత్సరం తెలుగులో అది పడిన తర్వాత హ్యావ్ బీన్ కంప్లీట్లీ లాక్డ్ విత్ 4 to 5 films దేర్. అండ్ అదే మూమెంట్లో నాకు చంద్ర సార్ వచ్చి చెప్పినప్పుడు ఎస్ దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు కమ్ ఫర్ మీ బ్యాక్ అగైన్ టు మై కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ వాళ్ళకి ఇంకొక అద్భుతమైన వెర్షన్ వినిపించాలి, మ్యూజిక్ ఇవ్వాలి, దానికి ఇది మంచి సబ్జెక్ట్ అవుతుంది నాకు అని నమ్ముతున్నానండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ చంద్ర సార్. అండ్ ఐ నో హౌ టఫ్ ఇట్ ఈస్ టు హ్యాండిల్ వన్ డిపార్ట్మెంట్ యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్. అటువంటిది ఒక డైరెక్టర్కి 10 times కష్టంగా ఉంటుందండి 24 క్రాఫ్ట్స్ని హ్యాండిల్ చేయాలంటే. వాళ్ళ కష్టం అలా ఉంటుందంటే నిర్మాత కష్టం ఇంకెంతలా ఉంటుందో ఊహించుకోండి. ఎందుకంటే డైరెక్టర్ని కింద ఉన్న అందరి డిపార్ట్మెంట్స్ని హ్యాండిల్ చేయాల్సింది నిర్మాత. సో అన్ని కష్టాలని ఓర్చుకుంటూ ఎదురుకి వెళ్ళాలి అంటే కనుక అంత ఇష్టం ఉండాలండి వాళ్ళకి. ఇది కేవలం బిజినెస్ అనుకుంటే చేసే పని కాదండి. సినిమా అనేది ప్రేమిస్తే చేసే పని. ఇది అంత ప్రేమ ఉంది కాబట్టి ఆయన ఆర్సీ స్టూడియోస్ అని పెట్టారు. సో హోప్ఫుల్లీ దీని త్రూ పాన్ ఇండియా లెవెల్లో డెఫినెట్లీ, ఎందుకంటే 5 languagesలో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఫాదర్ అనేది అంత మంచి అప్లాస్ తీసుకొచ్చి పెడుతుంది, ఆర్సీ స్టూడియోస్కి ఒక మంచి గుర్తింపునిస్తుందని నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. వాసుదేవ్. జై శ్రీరామ్.